మిస్ యూనివర్స్ ఒలివియా కల్పో తాజ్ మహల్ దగ్గరకు ఎరక్కపోయి ఇరుక్కుంది. 10 రోజుల టూర్ పై ఇండియాకు వచ్చిన ఈ బ్యూటీ ఢిల్లీ గల్లీల్లో తిరిగింది. తీహార్ జైల్లో ఖైదీలను పలకరించింది. ఢిల్లీలోని స్లమ్ ఏరియాల్లోనూ పర్యటించి వాళ్ల బాధలు అడిగి తెలుసుకుంది. వీటితో పాటే అందాల తాజ్ మహల్ ను కూడా విజిట్ చేసింది ఈ పారరాతి బొమ్మ. అంతా బాగానే ఉంది, కానీ ఇక్కడే ఓ వివాదంలో ఇరుక్కుంది. తాజ్ మహల్ దగ్గర చెప్పులేసుకోవడమే ఈ అమ్మడు చేసిన మిస్టేక్. ఓ ఫుట్వేర్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న ఒలివియా ఇక్కడే దాని ప్రమోషన్ యాడ్ షూటింగ్ లో పాల్గొంది. ఒకదాని తర్వాత మరో జతను మార్చి కెమెరాలకు ఫోజులిచ్చింది. నిండా చెప్పులున్న బ్యాగ్ ను భుజానికేసుకుని హొయిలిపోయింది. ఈ మొత్తం సీన్ కాంట్రవర్సీకి తెరలేపింది. చెప్పులతో మార్బుల్ ప్లాట్ఫామ్ ఎక్కడంతో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా మండిపడుతోంది. తాజ్ మహల్ దగ్గర సుప్రీంకోర్టు సూచించిన గైడ్ లైన్స్ ను ఏమాత్రం ఫాలో కాలేదు మిస్ యూనివర్స్. ఈ హిస్టారికల్ మాన్యుమెంట్ వద్ద ఎలాంటి కమర్షియల్ యాక్టివిటీస్ కు పర్మిషన్ లేదు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను కాదన్న ఒలివియాపై ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ పోలీసులకు కంప్లైంట్ చేసింది. అమెరికా నుంచి వచ్చిన తెల్లతోలు బామకు మ్యాటర్ తెలియకపోవచ్చు, కానీ అక్కడ సెక్యూరిటీకి గాని అధికారులకు గాని ఈ విషయం తెలియదా అనేదే పెద్ద డౌట్. తాజ్ మహల్ దగ్గర ఆ సమయంలో డ్యూటీలో ఉన్న సిబ్బందిపై పోలీసులు చర్యలకు సిద్ధమవుతున్నారు.